అందరికీ నమస్తే. మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో 30 ఏళ్ళ తర్వాత సినిమా వస్తుంది. అంతకుముందు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన నాయకుడు అనే సినిమా గ్యాంగ్స్టర్స్ ఫిల్మ్స్లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాలేదు. వీళ్ళిద్దరు గొప్పతనం ఏంటనేది ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పి వీడియో లెంత్ పెంచాలని అనుకోవట్లేదు నేను. అయితే థగ్స్ లైఫ్ పేరుతో వీళ్ళ కాంబో వచ్చింది. రెహమాన్ ఇప్పుడు యాడ్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్. సినిమా అసలు మణిరత్నానికి ఈ సినిమా డైరెక్ట్ చేయడానికి ఆయనకి అసలు దేని మీద పాయింట్ నమ్మకం కుదిరిందో నాకు అర్థం కాలేదు. ఈ సినిమా మరి అసలు ఇది ప్రేక్షకులకి రీచ్ అవుతుందా లేదా, ఇప్పుడు కమల్ హాసన్ గారిని ఎలా జనాలు ఆడియన్స్ చూడాలి, ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారు ఏంటి అనేది విక్రమ్ సినిమా ఒక సెట్ చేసింది. రజనీకాంత్ను కానీ ఇప్పుడు వీళ్ళంతా వయసు అయిపోయిన వయసు పెద్ద వయసు కదా, అయినప్పుడు రెగ్యులర్ ఇది ఎట్టబడితే అట్ట సినిమాలు చేస్తే ఇప్పటి యంగ్ జనరేషన్ చూడదు. ఎందుకంటే అప్డేట్ కావాలి, సినిమాకి ఆప్షన్స్ పెరిగినాయి, ఓటీటీలు వచ్చినాయి. ఒకప్పుడు అంటే మణిరత్నం టేకింగ్ మేకింగ్ అసలు విజువల్స్ అబ్బా అని అనిపించేది. కానీ ఇప్పుడు అంతకు మించి మనం డాక్యుమెంటరీస్ కావచ్చు, యూట్యూబ్లో ఎన్నో ఇప్పుడు వ్లాగర్స్ వాళ్ళు వీళ్ళు చూపించే విజువల్స్ మైండ్ బ్లోయింగ్. విజువల్స్ పరంగా ఇప్పుడు ఎవరో ప్రత్యేకంగా ఇది అనే అంత లేదు. ఇంత ఆప్షన్ పెరిగింది, చాయిస్ పెరిగింది. ఇవన్నీ ఏమీ అప్డేట్ కాకుండా సినిమా చేశారు అనిపించింది నాకు. ఇందులో సింబు క్యారెక్టరైజేషన్ కానీ ముఖ్యంగా ఇప్పుడు గ్యాంగ్స్టర్ మూవీ అంటే నాయకుడిని మించి ఉంటుందని అనుకున్నాను నేనైతే. వెళితే థియేటర్లో అసలు ఒక 50 మంది కూడా లేరు. అయితే సరే థియేటర్లు ఎందుకు లేరు, అసలు యంగ్ జనరేషన్ ఇప్పుడు ఎవరు సినిమా థియేటర్లకు వచ్చి చూసేది ఎవరు అనే దాని మీద మణిరత్నం గారు అసలు ఏమీ పట్టించుకున్నట్టు నాకు అనిపించలేదు. ఈ కథ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎట్లా చూసినా ఎక్కడా అంటే మనం ఆ క్యారెక్టర్స్తో ముఖ్యంగా కమల్ హాసన్ క్యారెక్టరైజేషన్ మనకు డైజెస్ట్ అవ్వదు. ఏంది పిచ్చితనం, ఈ క్యారెక్టర్ ఏంటి, ఎట్లా ఉండాలా ఈ వయసులో ఆయన క్యారెక్టర్ గాడ్ ఫాదర్ను మించి ఉంటే బాగుండేది. ఆ సింబు ఆయన మీద రిలేషన్స్ త్రిషాతో ఆయనకి ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా కథలో చూపించిన విధానం, త్రిష యాక్టింగ్ పరంగా టెక్నికాలిటీస్ వాటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఆయన మాస్టరీ ఎవరికి వాళ్ళే దిగ్గజం ఉంటారు. ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ శక్తి రాజా నాయకుడు సంథింగ్ ఆ పేరు, అమర్ సింబు క్యారెక్టరైజేషన్, త్రిష అదే ఇంద్రాణి రోల్, నాజరు ఇట్లా ఉన్నారు. కానీ అందులో ఏ క్యారెక్టరు మలయాళ హీరో ఆయన జార్జ్ ఆయన కూడా ఉన్నాడు ఇందులో. అంత బోరింగ్ అసలు ఎక్కడ మనల్ని ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టరైజేషన్స్ లేవు. కమల్ హాసన్తో అనుభూతి చెందడానికి ఏమీ లేదు. ఇదేం సినిమారా బాబు, ఇదేందిరా నాయన అనిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏది కానీ అసలు ఒక 20-35 ఏళ్ళు వెనకబడిపోయారు అనిపించింది అండి బాబు నాకైతే. టు బి ఫ్రాంక్, మనం అసలు అంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా మారుతున్న జనరేషన్స్ మారుతూ ఉంటాయి. మార్పు ఈజ్ ఎటర్నల్, మార్పు ఈజ్ ఇన్వైటబుల్. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్ చేంజ్ అవ్వకపోతే మార్పుని అడాప్ట్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఇప్పుడు అసలు థియేటర్కి వచ్చే వాళ్ళే తగ్గిపోయారు. అటువంటిప్పుడు ఎట్టబడితే అటు సినిమా చేసేస్తాం. మాకు ఒక క్లాస్ ఉంది, నాది ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇలాగే చేస్తాను అనే ధోరణితో మణిరత్నం గారు చేస్తా ఉన్నారు. ఆ పొన్నియిన్ సెల్వ అవి కూడా పెద్దగా మనం అంటే అది ఒక నవల ఇది సరే ఫస్ట్ పార్ట్ బాగున్నట్టుగా అనిపిస్తుంది, అది ఓకే కొంతవరకు ఓకే. కానీ అసలు ఈ సినిమా అయితే థగ్స్ లైఫ్ మామూలు బండలు కాదు, ఒక పెద్ద బండ. ఆ బండను మన మీద ఇసిరినట్టు, మన మీద నెట్టి పడేసినట్టు, మనం దాని కింద పడి చితికిపోతున్నట్టుగా అనిపించింది నాకు. సింబుకి ఏమి నచ్చిందో నాకు తెలియలేదు. సరే సింబు యంగ్ కాబట్టి కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసినా ఓకే. కానీ కమల్ హాసన్ని మనం అసలు ఏ విధంగానూ డైజెస్ట్ చేసుకోలేని క్యారెక్టరైజేషన్లో మణిరత్నం చూపించింది. అది ఈయనకి ఎట్లా నచ్చిందో నాకు అర్థం కాదు. ఈయన వెళ్ళి ఆ త్రిషాతో అదేదో పెద్ద ఇదిలాగా మన్మధుడు లెక్క జైలు నుంచి వచ్చి వెళ్ళి ఒక వారం రోజులు ఆమె ఇంట్లో ఉండి ఆమె క్యారెక్టరైజేషన్ కానీ వాళ్ళు ఎంత యాక్టింగ్ బాగా చేశారు ఓకే.
క్యారెక్టరైజేషన్స్ మనకు ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి కదా, అది పూర్తిగా గాలికి వదిలేసాడు మణిరత్నం గారు. అయ్యా మణిరత్నం గారు, మీరు రిటైర్డ్ అవ్వకపోతే మీ సినిమాలు మీరు మీ ఫ్యామిలీ మెంబర్సే చూసుకోవాలి. అలాగే ఇప్పుడు విక్రమ్ తర్వాత విక్రమ్ ఒక బెంచ్ మార్క్, ఇప్పుడు వయసు అయిపోయింది. అలాగే రజనీకాంత్ గారికి కూడా జైలర్ ఒక బెంచ్ మార్క్. అటువంటి డైరెక్టర్ని కొత్తగా చూపించి ఇప్పటి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా కథని తయారు చేసి వండి మార్చాల్సినటువంటి వాళ్ళకే అవకాశం ఇవ్వాలి. అటువంటి కథలు చేయాలి కదా. ఇట్లా కాకుండా కమల్ హాసన్ గొప్ప నటుడు, ఆయన గురించి మనం వంక పెడతానికి ఏమీ లేదు. ఇందులో క్యారెక్టర్ కూడా అద్భుతంగా చేశారు. కానీ మనం అనుభూతి చెందాం, మనం కనెక్ట్ కాదు. ఇదేంది పిచ్చతనంగా, అసలు ఇది ఇట్లా ఒప్పుకుండేనా, ఏంది ఇది ఏంది అసలు, ఇది ఊరికే చంపుతురు ఏడుతురు. మళ్ళీ ఆయన స్థాయి ఏంటి, ఆయన నుంచి ఆడియన్స్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏ స్థాయిలో ఉంటే గ్యాంగ్స్టర్ అంటే ఒక నాయకుడు చేసిన తర్వాత మళ్ళీ అదే తరహాలో అన్నప్పుడు దాన్ని మించి ఉండాలి కదా. అసలు నాయకుడు అనేవాడికి గుడ్ క్వాలిటీస్ లేకపోతే అది గ్యాంగ్స్టర్ కావచ్చు, ఇంకో స్టార్ కావచ్చు, వీక్ పీపుల్ పక్కన నిలబడి వాళ్ళ కోసం ఏదో ఫైట్ చేస్తున్నట్టు కాకుండా ఆయన ఇంట్లో ఆయన ఏ రిలేషన్కి ఆయనకి ఒక అటాచ్మెంట్ ఉండదు ఆ భార్య మీద తప్ప. సో అట్లా మొత్తం మీద కంగాలి చేసి అసలు పూర్తిగా ఆడియన్స్ నుంచి అవుట్ ఆఫ్ ది కవరేజ్ ఏరియా అయిపోయారు. ఎవరో మణిరత్నం గారు అంటే కథను చెప్పిన దర్శకత్వం వహించిన మణిరత్నం గారు పూర్తిగా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయిపోయారు. ఆయన ఎక్స్పైరీ అయిపోయాడు ఒక నెరేటర్గా అనిపించింది నాకు. అలాగే నటుడిగా జడ్జిమెంట్ ఉంటుందిగా కమల్ హాసన్ గారికి. మరి ఇక ఆయన మీద నమ్మకంతో ఓకే చేశారేమో. పూర్తిగా అసలు ఇది సినిమా స్టోరీ స్క్రిప్ట్ ఆయన విన్నడా లేదా అనేది కూడా నాకు డౌటే కమల్ హాసన్ గారు. సో మొత్తం మీద అయితే ఒక పెద్ద మనల్ని సుత్తి పెట్టి కొట్టినట్టు అనిపించింది సినిమా. అంత సుత్తిగా ఉంది టు బి ఫ్రాంక్. ఎందుకంటే వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం. దర్శకుడుగా ఆయన ఇష్టం, నటుడుగా కమల్ హాసన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ సినిమాలాగా చెప్పాలి కదా, మామూలుగా లేదండి, పెద్ద తలనొప్పి సినిమా అనిపించింది.